అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ తల్లి మనసు. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కవిత, నాకు టైం అవుతుంది. టిఫిన్ అయ్యిందా? ఎంతసేపు పిల్లలతోనేనా? నన్ను పట్టించుకునేది ఉందా లేదా? గట్టిగా కేక వేశాడు మధు. అబ్బా, వస్తున్నానండి. మీకే టిఫిన్ తయారు చేస్తున్నాను. అయినా పిల్లలు చిన్నవాళ్ళు. ఎంతసేపు వాళ్ళ మీదనే మీకు. మీరేం చిన్నపిల్లలా? లోపలికి వచ్చి ప్లేట్లో పెట్టుకోవచ్చు కదా. పిల్లలకు స్కూల్లో లేట్ అయ్యిందంటే వాళ్లకు దెబ్బలు పడతాయి. మీకేం తెలుసు? అంది ప్లేట్లో టిఫిన్ తెస్తూ. సరేలే, అలా అనుకున్నప్పుడు పిల్లలు నువ్వు తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి టీవీ చూసుకుంటూ కూర్చునే బదులు పిల్లలను తొందరగా పడుకోబెట్టడం అలవాటు చెయ్యాలి. నన్ననడం కాదు అన్నాడు మధు టిఫిన్ తినడం ముగిస్తూ. సరేలేండి, మిమ్మల్ని కదిలించడం నాదే తప్పు అంటూ విసవిస లోపలికి వెళ్ళింది కవిత. ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మధు. అమ్మా, బాయ్ బాయ్ అంటూ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. కాస్త ఊపిరి తీసుకున్నట్టయింది కవితకు. పిల్లలంటే పంచప్రాణాలు కవితకు. వాళ్ళ మీద ఈగ వాలనీయదు. అబ్బాయి సాయికి 10 ఏళ్ళు, సౌమ్యకు 12 సంవత్సరాలు. కంటికి రెప్పలా కాపాడుతుంది. తను ఇంజనీర్ చేసి కూడా మంచి ఉద్యోగం ఉన్నా వదులుకుంది పిల్లల కోసము. తను ఉద్యోగానికి వెళ్ళితే పిల్లలను ఎవరు చూస్తారు? సమయానికి తిండి పెట్టి వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుతారా? అంది ఉద్యోగం మానేయొద్దు అని మధు అన్నరోజు. మా అమ్మ నాన్న వస్తారు అంటే కూడా మీ అమ్మ మిమ్మల్ని అమ్మలా చూస్తుంది, నా పిల్లలను కాదు అంటూ గొడవ చేసింది కవిత. కవిత, పిల్లలను నువ్వు మరీ గారాబం చేస్తున్నావు. వాళ్ళు అడిగిందే తడువు అన్నట్టు అన్నీ ఇస్తున్నావు. ఇలా అయితే చాలా కష్టం. వాళ్ళు మొండివాళ్ళలా తయారవుతున్నారు. నా మాట అస్సలు లెక్క చేయడం లేదు అంటూ మందలించాడు కవితను మధు. మధు, చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? మనమేం చెప్తే అది చేస్తారు. కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్లకు అన్నీ తెలుస్తాయి అని వాళ్లను వెనకేసుకొచ్చింది కవిత. చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. బాబు సాయి, లేవరా, కాలేజీకి వెళ్ళాలి. టైం చూడు ఎంతవుతుందో అంటూ కొడుకును లేపింది. అబ్బా పో అమ్మా, నేను లేవను అని ముసుగు తన్ని పడుకున్నాడు సాయి. అదేమిట్రా, అక్కను చూడు, చకచకా తయారయ్యింది. నీకు టైం అవుతుంది అంటూ కప్పు తీసి పక్కన పడేసింది. అమ్మా, నన్ను ప్రశాంతంగా పడుకోనీయవా? విసుక్కుంటూ లేచి గబగబా తయారయ్యాడు. కవిత మనసు చివుక్కుమన్నది సాయి అన్న మాటకు. ఎన్నడూ ఎదురు మాట్లాడని కొడుకు అలా అనేసరికి అదే మాట మధుతో చెప్పి బాధపడింది. ఊరుకో కవిత, ఇంత చిన్న విషయానికే బాధపడితే ఎలా? అయినా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. మన జాగ్రత్తలో మనము ఉండాలి చెప్పాడు మధు. సౌమ్య, బాక్స్ అంతా అలానే తెచ్చావేంటి? ఏమీ తినలేదు. ఏమైంది? ఒంట్లో బాగాలేదా? ఏమైందిరా అని కూతురు సౌమ్యను పట్టుకొని చూసింది. జ్వరమేమైనా వచ్చిందేమోనని. అబ్బా అమ్మ, నీకు అన్నిటికీ కంగారే. మేమేమన్నా చిన్నపిల్లలమా? ఒక్క పూట అన్నం తినకపోతే అడావుడి చేస్తావు. మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుందాము అన్నారు. సరే అని అందరము హోటల్కి వెళ్ళాము సింపుల్గా చెప్పింది సౌమ్య. తల్లి మనసు తల్లడిల్లింది సౌమ్య మాటలకు. మరి ముందు చెప్పి ఉంటే నాన్ననడిగి డబ్బులు ఇప్పించేదాన్ని కదా నొచ్చుకుంటూ అంది కవిత. అయ్యో పిచ్చి అమ్మ, ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాము. అప్పుడంటే చిన్నపిల్లలము. మాకు ఏం కావాలో తెలియక అన్నీ నిన్ను అడిగేవాళ్ళము. నాన్న కోపాడుతారేమోనని భయము అప్పుడు. కానీ ఇప్పుడు మాకేం కావాలో మేము తెలుసుకోగలుగుతున్నాము కదా. మీ పాతకాలం వాళ్ళలాగా అన్నిటికీ భయపడుతూ కూర్చోవడం మా వల్ల కాదమ్మా. టకటకా సమాధానం చెప్పింది సౌమ్య. మాట రాక నోరు వెళ్ళబెట్టింది కవిత. అంతా విన్న మధు,
కవితను ఊరడించాడు. మనము చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దంటూ. అది కాదండి, వాళ్ళు చాలా ఎదిగిపోయారు. మన మాట వింటారా ముందు ముందు భయంగా అంది. కవిత, ప్రతి విషయం భూతద్దంలో పెట్టి చూడొద్దు. వాళ్లకు మెల్లగా నచ్చచెప్పాలి. మనం కఠినంగా అన్నామే అనుకో, వాళ్ళింకా మొండిగా తయారవుతారు. నేను ఆ రోజే చెప్పా, వాళ్ళను మరీ గారాబం చెయ్యొద్దని. విన్నావా? కానీలే, ఏం చేద్దాము అంటూ భార్యకు నచ్చచెప్పాడు మధు. నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది కవిత. మధు ఆవేశంతో సాయి చెంప చెల్లుమనిపించాడు. ఏమిట్రా, మాటలు ఎక్కువైపోతున్నాయి. చిన్న పెద్ద తేడాలు మర్చిపోయావా? కన్నతల్లిని పట్టుకొని ఇలానేనా మాట్లాడేది? గట్టిగా అన్నాడు మధు. అయ్యో, అదేంటండి, వాణ్ణి అంత దెబ్బ కొట్టారు అంటూ పరుగున వచ్చింది సాయిని పట్టుకోవడానికి కవిత. దూరంగా జరిగాడు సాయి. గుండెలో ముళ్ళులా కుచ్చింది కవితకు. మరేంటి నాన్న, అమ్మ ప్రతిదీ తనకు చెప్పాలంటుంది. కొంచెం లేట్ అయితే పాపం మా ఫ్రెండ్స్ వాళ్లకు ఫోన్ చేస్తుంది. మొన్న ఏం చేసిందో తెలుసా నాన్న? నేను కాలేజీకి రాలేదని కాలేజీ వాళ్ళు అమ్మకు ఫోన్ చేశారట. అమ్మేమో కాలేజీకి వచ్చి పెద్ద హంగామా చేసిందట. నేను మా ఫ్రెండ్కు జ్వరంగా ఉంది అంటే మా ఫ్రెండ్స్ నేను కలిసి హోటల్కు వెళ్ళి చూసి మధ్యాహ్నం వరకు కాలేజీకి వెళ్ళాము. ఈ లోపల అమ్మ మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కుందట. మా ఫ్రెండ్ వాళ్ళమ్మ చెప్పాక అప్పుడు ప్రశాంతంగా ఉందట. మా పరువు పోతుంది నాన్న ఇలా అయితే అని చెప్తున్న కూతురిని, ఆపు సౌమ్య, నువ్వు చెప్పింది చాలు. నువ్వు ఆడపిల్లవై బ్రతికిపోయావు. అదే మీ తమ్ముడై ఉంటే ఈ పాటికి అలా మాట్లాడినందుకు నాలుగ తెగ కోసేవాడిని. ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీ అమ్మ గురించి? మీకు మీ అమ్మ మీకోసం ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? తను ఇంజనీరు చదివి మంచి ఉద్యోగంలో ఉండి కూడా మీకోసం తన భవిష్యత్తును వదులుకుంది. ఇప్పుడు తన జీతం ఎంత ఉండేదో తెలుసా? నెలకి 1,00,000 రూపాయలు. హాయిగా దర్జాగా బ్రతకవలసిన ఆమె మీకోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో తెలుసా? ఏమండి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి వాళ్ళకు చెప్పడం? చిన్నపిల్లలు, వదిలేయండి అంది కవిత. కవిత, నువ్వు అడ్డురాకు. వీళ్లకు అమ్మ మనసంటే ఏమిటో తెలియాలి. నువ్వు వీళ్లకు చదువు సంజల్లేని అమాయకురాలిలాగా కనిపిస్తున్నావు. ఇప్పుడు చెప్పకపోతే వీళ్ళు నిన్ను పిచ్చిదానిలాగా జమకడతారు అంటూ వాళ్ళ వైపు తిరిగి, సాయికి అమ్మవారు పోసిందని తెలిసి ఎంత కఠినంగా ఉందో తెలుసా మీ అమ్మ? కొడుకు ఏమీ తినడం లేదని తను పచ్చి ఉపవాసాలు ఉంది తగ్గే వరకు. అంతేకాదు, పచ్చి బట్టలతో విజయవాడ కనకదుర్గమ్మకు పోరుదండాలు చేసింది 108 సార్లు. అంతేనా? వీడు పుట్టినప్పటి నుండి హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయింది తనకు. ఒకరోజు బాగుంటే 3 రోజుల్లో కల్లా ఏదో ఒక సుస్థి. రాత్రింబవళ్ళు నిన్ను కనిపెట్టుకుని ఉండేది. తను ఉద్యోగానికి వెళితే మీకు వేలకు తిండి తిప్పలు ఉండవని, మిమ్మల్ని ఎవరూ సరిగా చూసుకుంటారో లేదోనని తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ సమయంలో మీ అమ్మని అననివారు లేరు. ఇంత మంచి జాబు వదులుకుంటారా? పిల్లలు ఎవరికి లేనట్టు చేస్తున్నావు. ఇంత అపురూపమా అని. నా పిల్లలు నాకు ప్రాణంతో సమానము. నాకే ఉద్యోగాలు వద్దు అని మొండికేసింది. అంతేకాదు, సౌమ్య నువ్వు పోట్లాడుకున్నప్పుడు నువ్వు సౌమ్యను తోసివేస్తే వెళ్ళి పెద్ద బండరాయికి గుద్దుకుంది. బొటబొట రక్తం కారిపోయింది. హాస్పిటల్కు తీసుకెళ్లితే చాలా రక్తం పోయింది. రక్తం ఎక్కించాలి అంటే అప్పటికప్పుడు మీ అమ్మ 2 బాటిళ్ల రక్తం ఇచ్చింది తెలుసా? ఆ రోజు మీ అమ్మ నీ కోసం పడిన ఆరాటానికి ఈరోజు నువ్విచ్చే బహుమానము మీ పరువు తీస్తుందనా? 2 నిమిషాలు స్కూల్లో అటో లేటైతేనే కంగారు పడుతుంది మీ అమ్మ. ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలిసి మీరు పెద్దవాళ్ళైతున్నారు. ఎక్కడ పెడదారులు పడతారోనని ఆమె మీకోసం ఆరాటపడుతుంటే మీకు స్వతంత్రం లేకుండా చేసిందా? చూడండి, మీరింకొక్క మాట మీ అమ్మ గురించి మాట్లాడినా, ఆమెను బాధపెట్టినా తక్షణం ఈ ఇంట్లో నుండి మెడలు పట్టి బయటకు ఈడ్చిపడివేస్తాను. కడుపున పుట్టిన పిల్లలని కూడా చూడను, తెలిసిందా అంటూ ఉరిమి చూశాడు. ఆపాటికే సాయి సౌమ్యలు తల్లి కాళ్ళు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, అమ్మా, మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా
అంటూ చెరోవైపు తల్లిని పట్టుకొని బావురుమన్నారు. అయ్యయ్యో ఏమిట్రా ఇది, ఇప్పుడు ఏమైందని ఇంతగా ఏడుస్తున్నారు? చా ఊరుకోండి అంటూ చూడండి, ఇదంతా మీ వల్లనే, అనవసరంగా పిల్లలను ఏడిపిస్తున్నారు అని భర్తను మందలించి పిల్లలను అక్కున చేర్చుకుంది కవిత. చూశారా, ఇప్పటికైనా ఆ అమ్మ మనసు మిమ్మల్ని తప్పు పట్టకుండా ఎలా అక్కున చేర్చుకుందో అన్నాడు మధు. నాన్న, అమ్మ మీరిద్దరూ మమ్మల్ని క్షమించాలి, ఇక నుండి మీరెలా చెబితే అలా నడుచుకుంటాం అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని కళ్ళకద్దుకున్నారు. కవితకు మధుకు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి పిల్లలిద్దరినీ చూసుకొని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.